అణగారిన వర్గాల సంక్షేమం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరోలేనిదని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం తరఫున మేము కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా మంథని పట్టణంలో మరి వాళ్ళు అందరూ కూడా పెద్దలందరూ వచ్చి కూడా ప్రధాన రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి, అన్ని వర్గాలకు సంబంధించిన సమన్యాయం జరగాలని రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ముందుకెళ్ళి కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా అందరి ఒక సమిష్టి ఆలోచన ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంలో ఈరోజు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. వర్గీకరణకు సంబంధించిన అంశం కానీ అదేవిధంగా ఈ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుకు నడుస్తాం. ఆనాడు మేము ఉమ్మడి రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇదే రాజ్యాంగ స్ఫూర్తితో మొట్టమొదటిసారి సబ్ ప్లాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి